హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అలాగే నేను కూడా బాగున్నాను. ఈరోజు మా పిల్లలకి హాలిడే అయితే వచ్చింది. ఇంకా బయటకు అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే స్వీట్ షాప్ ఉంది, అక్కడికైతే వచ్చాము. పిల్లలైతే స్వీట్స్ అయితే అడుగుతున్నారు. నాకైతే చిన్న చెకుడులు అంటే చాలా ఇష్టము, అవి అయితే తీసుకున్నాను. మా పిల్లలు అయితే ఇంకా పూతరేకులు అయితే తిందామని అప్పటికప్పుడు ఒక 2 పీసులు అయితే తీసుకున్నారన్నమాట. కొందన అయితే పాలకోవ అడిగింది. ఎర్లీ మార్నింగ్ 7 ఆ టైంకి అయితే మార్కెట్లో ఫిష్ అవి ఉంటాయి, కొంచెం కొనుక్కోవచ్చు అని అయితే మేము మార్కెట్కి అయితే వచ్చాము. కానీ మార్కెట్ చేయకముందు మేము స్వీట్ షాప్కి అయితే వచ్చాము. అక్కడైతే ఎవరికి నచ్చినవి వాళ్ళైతే తీసుకుని తింటున్నారు. ఫస్ట్ పూతరేకు అయితే చాలా బాగుంది, నెయ్యి అయితే ఎక్కువ వేసి బెల్లం అయితే వేసి చాలా బాగుంది. ఇంకా అక్కడ నుండి ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళాము, ఫిష్ అయితే కొనుక్కున్నాము. హాయ్ అందరికి, అంటే మార్కెట్కి అయితే వెళ్ళాం కదా, చేపలు కొనుక్కుందామని అయితే మార్కెట్కి వెళ్ళాము. ఇంకా అక్కడ ఫిష్ అయితే తీసుకున్నాం, కానీ ఇంకా ఫిష్ కర్రీ అయితే ఉండట్లేదు. ఇప్పుడు గలబోటి అయితే వచ్చేటప్పుడే గలబోటి అయితే తీసుకున్నాము. ఆ ఫిష్ అయితే తీసుకున్నాము. ఆ ఫిష్ అయితే తర్వాత వండుకుందామని ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాను. గలబోటి అయితే వండుతున్నాను. గలబోటి మామిడికాయ చాలా బాగుంటది. వస్తూ తీసుకున్నాం. గలబోటి అన్నది బాగా కడగాలి, కడిగి శుభ్రంగా ఒక 3-4 టైమ్స్ శుభ్రంగా వాష్ చేయాలి, అప్పుడు నీట్ గా ఉంటుంది. పేపర్ అంటుపోయింది మొత్తం గల్లబోటికి, అది తీస్తున్నాను. ఆల్రెడీ ఒక పక్కన అయితే రైస్ అయితే పెట్టేశాను. ఇంకా గల్లబోటి శుభ్రంగా కడిగేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. స్వీట్స్ అయితే కొనుక్కున్నాము. మైసూర్ పాకము, కాజా అని మా వారికి ఇష్టము, కాజా అయితే తీసుకున్నారు. నేనైతే మైసూర్ పాకం తీసుకున్నాను, చెక్కడలేని. మా పిల్లలకి అయితే అన్నీ తింటారు, అన్ని స్వీట్స్ తింటారు. ఇంకా వాళ్ళకైతే ఇంట్లో వేసాను, గులాబ్స్ అయితే వేసాను, అదైతే ఉంది. శుభ్రం వాష్ చేసిన తర్వాత కొంచెం 7 వాటర్లో ఉడకనివ్వాలి. గల్లబోటి ఏమన్నా డస్ట్ ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది, అలాగే నీట్గా ఉంటుంది. ఎప్పుడు మనం గల్లబోటి అయినా బోటి అయినా తెచ్చుకున్నామంటే కొన్ని హాట్ వాటర్లో బాగా క్లీన్ చేయాలి, అప్పుడే డస్ట్ అయిపోయి కొంచెం క్లీన్ అవుతుంది మొత్తము. పక్కన అయితే వేడి నీళ్ళు అయితే మరిగిస్తున్నాను, క్లీన్ చేస్తున్నాను గల్లబోటి. మా పిల్లలు అయితే పొద్దున్న ఇంకా టిఫిన్ చేయకుండా స్వీట్ షాప్ దగ్గర ఇంకా టిఫిన్ చేయలేదు, పూతరేకు అయితే తినేశారు. అదేమో బెల్లంతో పాకంతో నెయ్యితో చాలా బాగుంది. ఇంకా అది తీసుకోలేదు, పూతరేకు తీసుకుందాం అనుకున్నాను. ఈలోపు మా వారైతే ఇంకా మైసూర్ పాకం చేసుకున్నారు. నేనేమో ఇంకా వీడియో తీద్దామన్న దృష్టిలో ఉండిపోయాను. ఇంకా మా వారు ఏదో తీసుకున్నారు కదా అని నేను ఉండిపోయాను. కానీ నాకు పూతరేకులు అంటే చాలా ఇష్టం. పూతరేకులు ఒకటి, బొబ్బట్లు ఒకటి తీసుకోలేదు. కానీ ఆ పూతరేకు వాళ్ళు తిన్న తర్వాత చూపించాడు నా వినయ్, ఇలా ఉందమ్మా పూతరేకు అన్ని, చాలా బాగుంది, నాకైతే తినాలనిపించింది. ఇంకా తీసుకోలేదు, ఎక్స్ట్రా పీస్ కూడా ఏం తీసుకోకుండా వచ్చేసాను. తర్వాత ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పూతరేకు కొనుక్కోవాలి. టిఫిన్ అయితే ఇంకా బయట చేస్తామట. పిల్లలు అయితే వాళ్ళ నాన్నమ్మ ఇంటికి అయితే వెళ్ళారు. ఈరోజు హాలిడే కదా, అక్కడైతే ఆడుకుంటారు. ఒక్కొక్కసారి ఇంకా నాన్నమ్మ దగ్గరే భోజనం అయితే చేస్తారు, ఒక్కోసారి ఇంటికి అయితే రారు. ఈవినింగ్ ఆ టైంకి అయితే వస్తారు. పప్పి ఒకటి ఉంది అక్కడ, ఆ పప్పితో అయితే ఆడుకుంటారు. చాలాసేపు ఆడుకున్న తర్వాత వాళ్ళు రావాలనుకుంటే అప్పుడు ఫోన్ చేస్తారు వాళ్ళ డాడీకి, అప్పుడు వాళ్ళ డాడీ వచ్చి తీసుకొచ్చేస్తారు పిల్లల్ని. సాయంత్రం వరకు ఉండిపోతారు. అక్కడ కూడా నాన్నగారి దగ్గర కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఇంకా పైనే, అక్కడైతే ఇంకా ఓపెన్ ప్లేస్ మాట. ఇంకా పప్పితో ఇష్టసరంగా ఆడుకుంటారు అక్కడ, చాలా ఇష్టంగానే. ఇంకా
టీవీ చూస్తారు, చూసినంతసేపు వాళ్ళ నాన్నతో కొంచెం కబుర్లు చెప్పి అలాగే కొంచెం పప్పితో ఆడుకుని రోజంతా అక్కడ ఉంటారు. ఒక్కోసారి ఇంకా మేము ఫోన్ చేస్తే కానీ రారు. బాగా ఇంకా చాలులే ఆడుకున్నాను అన్న ఫీలింగ్ వచ్చిన తర్వాత ఇంటికి వస్తారు వాళ్ళు. అప్పుడైతే ఫోన్ చేస్తారు, అప్పటి వరకు అయితే ఫోన్ చేయరు. గల్లబొట్టి అన్నది త్వరగా ఉడకదు, కొంచెం ఎక్కువసేపు కుక్కర్లో వేసి ఉడికించాలి. ఎందుకంటే సాగుద్ది, ఎక్కువ ఉడికించకపోతే కనుక పీస్ అన్నది సాగుద్ది, మనం అయితే తినలేము, నవ్వలేము. ఇది కొంచెం నీళ్ళు వేసేసిన తర్వాత అప్పుడు కర్రీ వండుతాను, కుక్కర్లో వండుతాను. గల్లబొట్టి మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను ఇందులోకి అయితే నూరిన మసాలా అయితే వేస్తాను. నేను ఇంకా టెంకలతో సహా వేసేసాను, ఎందుకంటే మా వారు ఒక టెంకాయ, నేను ఒక టెంకాయ అయితే వేసుకుంటాము. మామిడికాయ టెంకాయ అయితే చాలా ఇష్టము, గల్లబొట్టిలో వేసుకుంటాం మామిడికాయ. ఇంకా తర్వాత ఇల్లంతా బూజులు అయితే పెట్టేసి అవైతే దులుపుకుని వస్తున్నాను. కొంచెం డోర్ల వెనకాల అయితే ఎక్కువగా ఉన్నాయి, అవైతే పైన కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇదంతా దులుపుకుని అయితే వస్తున్నాను. 2 రోజులు 3 రోజులు పక్కనకి ఎక్కడికైనా వెళ్ళామంటే చాలు, ఇంకా ఇంటి నిండా బూజులు అయితే పెట్టేస్తాయి, డస్ట్ కూడా వచ్చేస్తుంది. అయినా ఈ మధ్యన అయితే బూజులు అయితే దులపలేదు, ఒక 2 నెలల నుంచి అయితే బూజులు అయితే దులపలేదు. ఇంకా అందుకుని దులుపుకుని వస్తున్నాను. రేపు గురువారం కదా, వారం అయితే చేస్తాను, అంటే దేవుడికి అయితే దండం అయితే పెట్టుకుంటాను. ఇంకా బూజులంతా దులిపేసిన తర్వాత మాప్ అయితే పెట్టుకుని వస్తాను ఇల్లంతా. అందుకని ఇంకా శుభ్రంగా బూజులు దులిపేసి ఇల్లంతా తుడిచేసిన తర్వాత ఇంకా మాప్ అయితే పెట్టుకుని వస్తాను. ఇల్లు క్లీన్ అయిపోయింది ఇంకోండి. పొద్దున్న మాటలు అయితే ఇంకా లేచిన వెంటనే మనం పూజ చేసుకోవడానికి కంగారుగా ఏముండదు. పూజ సామానం, పూజా మందిరం అయితే రేపు పొద్దున్నే క్లీన్ చేస్తాను. మందిరం జోలికి అయితే రేపే వెళ్తాను. పూజ చేసుకున్న సమయంలో ఫోటోలు అవన్నీ క్లీన్ చేసేసి అదే నీట్గా తుడిసి బొట్లు అవి పెట్టి పూజ సామానం అవన్నీ పొద్దున్న అయితే తోముకుంటాను. ఇప్పుడైతే కిచెన్ రూమ్, బెడ్రూమ్లో అయితే దులిపేస్తాను. ఇప్పుడైతే హాల్ అయితే దులుపుతున్నాను. లైట్ల దగ్గర ఎక్కువగా బూజులు అయితే ఉంటాయి అక్కడ, ఎందుకంటే కీటకాలు అయితే తిరుగుతాయి కదా. నైట్ టైం లైట్లు వేసినప్పుడు ఎక్కువగా మిడతలన్నీ అవన్నీ వచ్చేసి బల్బుల దగ్గర అయితే ఉంటాయి. ఆ డస్ట్ అయితే చాలా ఉంది, అవైతే దులుపుతున్నాను. పైన అంతా దులిపేసాను. ఇప్పుడు సోఫా దగ్గర కర్టెన్స్ వెనకాల కట్ అయితే దులుపుతున్నాను. కొంచెం ఇల్లు అనుకుంటాం కానీ ఏదైనా బూజులు చాలా త్వరగా పడతాయి. ప్రతి చోట మనం ఎక్కడైనా వెతకలేము, ప్రతి చోట. అప్పటికి నేను వెతికున్నా సరే ఎక్కడో దిక్కున అయితే కొంచెమైనా వదిలేస్తాను. అంటే మనకు తెలీదు, ప్రతి దిక్కున దులుపుని వచ్చినా సరే చిన్న ప్లేస్ అయినా వదిలేస్తాము బూజులు. అంతలాగా వెతికినా సరే వెతికైతే దులుపుతాను నేను. ఆఖరికి బూజులు అయితే శుభ్రంగా దులిపేస్తాను. ఇప్పుడైతే కిచెన్ రూమ్లోకి అయితే వచ్చాను. పొయ్యి అయితే కడుగుతున్నాను. మొత్తం పొయ్యి అయితే ఫస్ట్ సబ్బుతో అయితే తోమేస్తున్నాను. కొంచెం జిడ్డుగానే ఉంది. ఇంకా స్క్రబ్బర్ ఉంటుంది కదా, స్క్రబ్బర్తో సబ్బుతో పెట్టి తోముతున్నాను అన్నమాట. వారాలన్నప్పుడు కొంచెం పొయ్యి అంటే మనం ఎక్కువగా నాన్ వెజ్ అవి వండుకుంటాం కదా, అందుకుని పొయ్యి అయితే శుభ్రంగా క్లీన్ అయితే చేసేసుకోవాలి. మన ఇల్లు అయినా మా పైన పెట్టేసుకున్న తర్వాత ఇంకా మనం ఏం చేస్తామంటే వారాలన్నప్పుడు మా పప్పు అయినా లేదా వెజిటేబుల్స్ తింటాము. ఇంకా మనం ముందు పొయ్యి మీద అయితే నాన్ వెజ్ అవి వండుకొని ఉంటాం కదా, ఆ జిడ్డు గట్ట లేకుండా, అంటే ఆయిల్ గట్ట పడుతుంది కదా, మొత్తం లేకుండా అయితే తోముతున్నాను. వారాలన్నప్పుడు ఇంకా కొంచెం నీట్గానే ఉండాలి, ఎందుకంటే ఇంకా మనం దేవుడి దండం పెట్టుకుంటాం. శుభ్రంగా కిచెన్ రూమ్ అయితే నీట్గా కడిగేసాను. మంచినీళ్ళ బిందు కూడా పక్కన అయితే తోమేసాను. ఇంకా మాప్ అయితే పెట్టుకున్నట్టు రావాలి. మొత్తము కిచెన్ రూమ్, బెడ్రూమ్, హాల్ అయితే శుభ్రంగా మాప్ అయితే పెట్టుకుని రావాలి. పిల్లలు అయితే వాళ్ళ నాన్నమ్మ ఇంటికి అయితే వెళ్ళారు కదా, అక్కడి నుంచి అయితే ఫోన్ అయితే చేశారు ఇంకా ఇంటికి వచ్చేస్తామని. ఈ లోపు అయితే నేను మొత్తము మాప్ అయితే పెట్టుకుని వచ్చేస్తున్నాను. వాళ్ళు వచ్చేసరికి ఇల్లంతా క్లీన్ చేసి అయితే ఉంచుతాను. ఇంకా ఏ గొడవ ఉండదు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేసారు, స్నానాలు అయితే చేసేసారు. ఇంకా టీవీ అయితే చూస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్.